హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు రాజధాని అమరావతిలో మీకు ఒక మంచి వర్క్ని అయితే చూపిస్తానండి. ఏంటంటే ఇక్కడ ఒక బ్రిడ్జిని మనం చూస్తున్నాం కదా, ఈ బ్రిడ్జి తాలూకు పనులు జరుగుతూ ఉన్నాయండి. ఏం పనులు జరుగుతున్నాయో మీకు నేను క్లియర్గా చూపిస్తాను, మీరే ఆశ్చర్యపోతారు. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏంటంటే కొండవీడు వాగు కాలువని ఎక్కడైతే N7 రోడ్డు క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అనేది 2014-2019లో మనం చూస్తున్న విధంగా నిర్మాణం చేశారు. చూసారా, మొత్తం పిల్లర్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. అలాగే ఈ బ్రిడ్జి పైకి కావాల్సినటువంటి మొత్తం 30 గడ్డలను కూడా నిర్మాణం చేశారు. నిర్మాణం చేసి పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసి పెట్టారు. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. అయితే 2014-2019లో తాత్కాలికంగా వుడెన్ బ్లాకుల పైన చూసారా, ఇవన్నీ కూడా చెక్క మొద్దులపైన నిలబెట్టారండి. చెక్క మొద్దులపైన నిలబెట్టి పటిష్టంగా నిర్మాణం చేద్దాము అని అనుకునేలోపు ప్రభుత్వాలే మారిపోయాయి. ఇక అంతటితో పనులైతే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అలైన్మెంట్ చేయకపోవడం వలన ఇవన్నీ పాడైపోయాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఒకదానిపైన ఒకటి పడి పక్కకి వంగిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటిని తిరిగి సరిచేసి మరలా నిలబెట్టడం అనేది జరగని పని. ఇవన్నీ పాడైపోయాయి కాబట్టి అందువలన ఈ 30 గడ్డర్లని లిఫ్ట్ చేసి పెట్టినటువంటి ఈ 30 గడ్డలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి డిస్మాండిల్ చేసి పని జరుగుతూ ఉంది. చూసారా, మొత్తం ఐరన్ అంతా కూడా కట్ చేస్తూ ఉన్నారు. ఈ కట్ చేసిన తర్వాత మొత్తం ఐరన్ అంతా కూడా కట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద ప్రొక్లేనర్లు, ఇదిగో చూసారా, ఒక ప్రొక్లేనర్ వెళ్తుంది. ఈ పెద్ద పెద్ద ప్రొక్లేనర్లు వెళ్ళి ఈ పిల్లర్స్ పైన ఉన్నటువంటి ఈ గడ్డలన్నింటినీ కూడా డిస్మాండిల్ చేసే పని అయితే జరుగుతూ ఉంది. చూసారా, మొత్తం 30 గడ్డలను కూడా ఇదే విధంగా డిస్మాండిల్ చేయాలి. అంటే ఎంత ప్రజాధనం వృధా అయిందో మనం చూసుకోవచ్చండి. రాజధాని అమరావతిలో 2014-2019లో నిర్మాణం జరిగినటువంటి బ్రిడ్జి వర్కులు ఏవైతే ఉన్నాయో, పిల్లర్ వర్కులు కానీ లేదంటే ఇలాంటి గడ్డర్ల వర్కులు కానీ ఏవైనా కానీ దాదాపుగా చాలా గడ్డలను అయితే డిస్మాండిల్ చేస్తూ ఉన్నారు. కొన్ని బ్రిడ్జిల పైన మాత్రం లిఫ్ట్ చేసి పెట్టి పిల్లర్స్ పైకి ఆ స్లాబ్ వర్క్ దగ్గరికి వచ్చినటువంటి ఈ గడ్డలను అయితే ఉంచుతున్నారు. కానీ మిగిలిన అన్నిటినీ చిన్న అలైన్మెంట్ తేడా వచ్చినా కానీ మొత్తాన్ని ఈ విధంగా డిస్మాండిల్ చేసి వీటి స్థానంలో కొత్తగా గడ్డలను నిర్మించి మరలా బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. అంటే క్వాలిటీలో ఎంత నాణ్యతగా చేస్తున్నారో మనమైతే అర్థం చేసుకోవచ్చండి. క్వాలిటీలో రాజీ పడకుండా ఖర్చు ఎక్కువైనా కానీ రాజధాని అమరావతిలో పనులైతే నాణ్యతగా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. కూల్చివేస్తున్నారు. చూసారా, ఎంత స్పీడ్గా పని జరుగుతుందో మనం అయితే క్లియర్గా చూడొచ్చండి. ఇంతేకాకుండా ఈ బ్రిడ్జికి సంబంధించి మరొక అప్డేట్ కూడా ఉందండి. ఏంటంటే ఇప్పుడు కూల్చేస్తున్నటువంటి ఈ 30 గడ్డర్లతో 30 గడ్డర్ల ప్లేస్లో మరలా కొత్తగా మరొక 30 గడ్డర్లను నిర్మాణం చేసి పాత గడ్డర్లన్నీ తీసిన తర్వాత 30 గడ్డర్లని ఈ పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసి పెట్టి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడానికి చకచక సన్నాహాలు జరుగుతున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు. మీకు నేను కొత్తగా నిర్మాణం చేసే గడ్డర్లను కూడా చూపిస్తాను. ఇవన్నీ కూడా పాత గడ్డర్లు. ఇవన్నీ చూడొచ్చు, ఎంత ఐరన్ వేస్ట్ అయిందో మరియు ఎంత ప్రజాధనం వృధా అయిందో కూడా మనం క్లియర్గా చూడొచ్చండి. ఇవన్నీ అమరావతి పనులు చకచకా జరుగుతున్నటువంటి తరుణంలో N7 రోడ్డుకు సంబంధించి బ్రిడ్జ్ వర్క్ను కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కొత్తగా నిర్మాణం చేసినటువంటి గడ్డర్లు. చూసారా, మొత్తం 30 గడ్డర్లు నిర్మాణం చేశారు. నిర్మాణం చేసి వీటన్నిటిని ఆ పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేయడానికి సిద్ధం చేసిన తరుణంలో పాత గడ్డలను అయితే తీసివేస్తూ ఉన్నారు. చూడొచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఇలాంటి వీడియోలు రాజధాని అమరావతి నుంచి మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో చాలా అయితే రాబోతున్నాయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీకు వివరంగా తెలియజేస్తూ ఉంటానండి. ఇలాంటి కొత్త వర్కులు మాత్రమే కాదండి, 2014-2019లో ఎంత పని జరిగింది, ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటూ మనమైతే మన ఛానల్లో అమరావతి వీడియోలని అప్లోడ్ చేసుకుంటూ వెళ్దామండి. అది దూరంగా కూడా చూడొచ్చు, డిస్మాండిల్ చేస్తూ ఉన్నారు. అదేమో అమృత యూనివర్సిటీ. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. అందరికీ నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.